మూర్తి గారు, అయితే మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కావచ్చు, ఏ పార్టీకి సంబంధం లేకుండా రాశానని చెప్పారు. సో అంటే ఇంతమంది ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, స్టార్ హీరోస్ ఉన్నారు, చాలామంది పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నారా రోహిత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు రాస్తున్నప్పుడే అతను ఊహించుకున్నారా? నారా రోహిత్ గారు ప్రతినిధి సినిమాలో జర్నలిస్ట్. ప్రతినిధి సినిమా జర్నలిస్ట్, కామన్ మ్యాన్ అని లాస్ట్లో కోట శ్రీనివాసరావు ఇప్పుడైనా చెప్పోయా నీ పేరు, నీలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ నా రాష్ట్రంలో పౌరుడిగా ఉండడం నా అదృష్టం, ఇప్పుడైనా నీ పేరు చెప్పబోయా అంటాడు. కామన్ మ్యాన్ అని వెళ్ళిపోతాడు. సో ఆయన జర్నలిస్ట్. నేను సినిమా చాలాసార్లు చూసా ప్రతినిధి. అండ్ హీరో గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మీరు అనుకున్నవి ఏం కాదు, ఆయన వాయిస్. అనుకుంటున్నారు మీరు అందరూ అడిగారుగా, ఇందాక ఎవరు అడిగారు రోహిత్ గారు మూర్తి గారు అని, అందుకని చెప్తున్నా. నేను 30 ఏళ్ళుగా ఉన్నాను ఇలాంటి పొజిషన్లో, అంత తొందర దొరకను. ఓకే రైట్. ఆయన వాయిస్ నాకు ఇష్టం, ఆయన వాయిస్ కల్చర్ ఇష్టం నాకు. జర్నలిస్ట్ వాయిస్ బాగోవాలి. ఆయన అంతకుముందు చేసిన సినిమాలో ఈ జర్నలిస్ట్, అందుకని ఆయన సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటానికి గ్యారంటీ లేదు కదా. సో అయితే ఉదయ్ భాను గారు చాలా డేస్ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఆమెకి ఎలాంటి రోల్ ఇచ్చారు? ట్రైలర్లో కూడా మాకు పెద్దగా కనిపించలేదు. చాలా అద్భుతమైన రోల్ అండి ఉదయ్ భాను గారిది. నిజంగా మీరందరూ కూడా ఆమె పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అవుతారు. 1-2 సీన్లో చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు. జర్నలిజాన్ని బతికించడం కోసం అన్నీ వదిలేసి నడిచొచ్చిన ఒక వ్యక్తి ఉదయ్ భాను గారు. అలాగే సెన్సార్ దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినట్లు తెలిసింది. కాకపోతే మీరు పార్టీలకు సంబంధం లేదు, ఎలాంటి రియల్ వ్యక్తులకు కూడా సంబంధం లేదు అంటారు. కానీ సెన్సార్ దగ్గర ఎందుకు ఇష్యూ వచ్చింది? లాస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ సినిమా దగ్గర కావచ్చు చాలా ఇష్యూస్ వచ్చాయి. మా సినిమాకి సెన్సార్ దగ్గర పొలిటికల్ పార్టీల వల్ల ఇష్యూ కాలేదు. నిజంగా నా సినిమా సెన్సార్ వాళ్ళు చాలా అభినందించారు. ఇలాంటి సినిమా రావాలి అన్నారు. ఓటు రైట్ ఉపయోగించుకోవాలని అవేర్నెస్ తీసుకురావడానికి. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ కూడా నా సినిమాని అప్రిషియేట్ చేస్తుంది వాళ్ళు చూస్తే. జనరల్గా అన్ని సినిమాలు వాయిదా పడ్డా. మీరు గమనిస్తే ఒక 3 వారాలుగా సెన్సార్ ఆఫీసర్ గారు లీవ్లో ఉన్నారు. మేడం లీవ్లో వెళ్ళారు. ఆమె లీవ్లో వెళ్ళడం వల్ల ఒక 37 సినిమాలు 38 సినిమాలు ఆగిపోయినాయి. కొత్త ఆఫీసర్ గారిని అడిషనల్ ఛార్జ్ వేశారు. ఆయన అప్పటికే 2-3 ఎలక్షన్ కమిషన్లో దూరదర్శన్లో పనిచేస్తున్నారు, 2-3 శాఖల్లో. ఆయనకి పని ఒత్తిడి, దానివల్ల సినిమాలు చూడడం డిలే అయింది. నా సినిమాయే కాదు, కనీసం ఒక 10-15 సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసి వాయిదా పడ్డాయి. అవి మీ సినిమా జర్నలిస్టులు మీ అందరికీ తెలుసు కూడా. పొలిటికల్ అనే యాంగిల్లో నా సినిమాకి సెన్సార్ ఇబ్బందులు రాలే. సెన్సార్ ఆఫీసులో సాంకేతికపరమైన సమస్యల వల్ల మాత్రమే ఇబ్బంది అయింది. మీరు అనుకున్నట్టయితే సినిమాలో చాలా కట్స్ ఉండాలి, నా సినిమా కట్స్ లేవు. ఏదో నామినల్ 4-5 డైలాగ్స్ మ్యూట్ చేయమన్నారు అంతే. ఇందులో